ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఈమెమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు. వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర్ లాంటి చరిష్మాని చూసావా? ఎందుకు నిన్ను ఎవరు ఏ మాట అన్నప్పుడు నీకెందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది. నువ్వు నీ బతుకు. ఇంకేటన్నా వస్తుంది, రేపో ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదవనైపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు, నీ అంత తాళపాక అన్నం వెళ్ళినట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు. అమ్మ పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు, వేసుకొని పోతా ఉండాలా. తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు. ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఎడు పాపం. మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ఉండు నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలస్తాము. హైదరాబాద్ మారుస్తుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే అదే లండన్లో విజయమాల్య ఉన్నాడు, దొందే 2 ఒకటే ఆడిపోతాడు. మా విజయసాయిరెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా బేకలని విజయసాయిరెడ్డి ఏటు ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయిరెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకృతి చేష్టాలు అయితే ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు కాలేజీ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడాలా. మన మతాన్ని మనం కాపాడుకుందాం. దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది. ఈ మా అన్న నాకు ఖచ్చితంగా సీఎం రేసులో ఉన్నారు, గెలవాలా. 140 నుంచి 150 సీట్లు. నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పింఛన్లే, రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3,000 పింఛన్ ఇచ్చాడు. మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో ఒక 5 మంది ఉంటే ఒక ఆవిడే ముసలావిడ ఉంటుంది, మిగతా 4గురికి కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలా ఉన్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాగాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదో, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు. రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుంది, అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ వేసుకుని వెళ్ళగలవు 3,000కి? నీ 3,000 కాదు, గుర్తుపెట్టుకో. మీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా, అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఉంటా, సంతోషం. అలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ప్రచారాలు చేస్తున్నారు. గతంలో సీట్ లేదన్నారు, తర్వాత వెన్నుపోటుదారుల వల్ల ఓడిపోతానన్నారు, తర్వాత ప్రజలు పట్టించుకోవటం లేదన్నారు. మీరే చూశారు కదా, ఈరోజు వెన్నుపోటుదారులు ఇన్ని రోజులు పార్టీలో ఉండి వెన్నుపోట్లు పొడిచారు. ఈరోజు ఆపోజిట్లో ఉన్నారు. ఇప్పుడు వెన్నుపోట్లు ఉండవు, స్ట్రైటే.
మా కార్యకర్తల దాటికి ఆ వెన్నుపోటు దారులు ముక్కలు అయిపోతారు. అండ్ ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఒక వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఒక లేడీ ఎమ్మెల్యే మినిస్టర్ని కూడా చూడకుండా ప్రజల్లో అహర్నిశలు ఉంటూ పనిచేస్తూ ప్రజల మెప్పు పొందుతున్న అమ్మాయిని ఈరోజు ఒక కారులో వచ్చి ఆగటం, ఆవిడ ఓటుకు 5,000 ఇస్తానంటే ఏంటి డైమండ్ రాని నీకు ఎందుకు వేయాలి, నువ్వు రోడ్డు వేసావా, నువ్వు అది చేసావా ఇది చేసావా అని ఒక వీడియో చేసి సునకానందం పడుతున్నారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు నేను చేసినంత అభివృద్ధి గతంలో ఆ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు 35 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఈ పుత్తూరుకి వడమాలపేటకి మొన్న 5 ఏళ్ళు 5 నగరి నియోజకవర్గం మొత్తం ఉన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడే. మరి ఎందుకు మీరు చేయలేకపోయారు, నేను ఎందుకు చేయగలిగానో నేను చూపిస్తాను. పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, పార్కులు, టెంపుల్స్ కట్టించాను. అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ షెడ్స్ అంటే గౌరవంగా దహన కార్యక్రమాలు చేయించేది చేశాను. అలాగే షాదీ మహల్ కట్టించాను, కళ్యాణ మండపం కట్టించాను, ఇంకో కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈరోజు ఏ మున్సిపాలిటీలో అయినా కూడా రూరల్ అంతా కలిపి మున్సిపాలిటీ చేశారే తప్ప వాళ్ళకి సక్రమంగా రోడ్లు, డ్రైన్లు, లైట్లు, వాటర్ లేని పరిస్థితి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు అన్ని వార్డులలో కూడా నేను ఎంత చక్కగా అభివృద్ధి చేశానో నేను చూపించడానికి రెడీగా ఉన్నాను. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయ బిల్డింగ్లు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు కట్టించి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్ళాం. నగిరిలో 100 బెడెడ్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్తో విత్ డయాలసిస్ సెంటర్తో కూడా అద్భుతంగా చేసి ప్రజలకు అందించాం. అలాగే అర్బన్లో మీరు అర్బన్ హెల్త్ సెంటర్ని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కట్టించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాల్ని పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి వచ్చాం. ఈరోజు నేను చేసిన అభివృద్ధికి ప్రజలంతా కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు నా మీద కంటెస్ట్ చేసేవాడు ఈ పనికిమాలిన వీడియోలు చేసుకొని ఈరోజు పనికిమాలిన లీడర్లు అంటే గంజాగాళ్ళు, అరెస్ట్ అయ్యి కేసులు ఉన్నవాళ్ళు, అలాగే బియ్యం దొంగలు, లిక్కర్ దొంగలు గతంలో పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళని పెట్టుకొని ఈరోజు ప్రజల్ని హింసిస్తూ ప్రజల చేత తిరస్కరించబడిన ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ముందు కళ్ళు కిందకి చూస్తే డెవలప్మెంట్, సంక్షేమం కనిపిస్తుంది. కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి ఇలా ఉంది. ఫస్ట్ మీ అమ్మ, మీ తమ్ముడు నీకు ఎందుకు ప్రచారం రాలేదో ఈ నగిరి ప్రజలందరికీ తెలుసు. నీ వల్ల మీ నాన్న చనిపోయారన్న బాధలో నీకు పని చేయమని చంద్రబాబు నాయుడికే చెప్పిన మీ తల్లి గారు, తమ్ముడు గారు విషయం ఈ నగిరి ప్రజలందరికీ తెలుసు. సో నీకు ఓటేస్తే రేపు మీ నాన్నకు పట్టిన గతే ఈ కాన్ఫరెన్స్లో ఉన్న చాలా మందికి పడుతుందన్న భయం ఉంది కాబట్టి ఎవరు నీకు ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పి ఆ క్యాండిడేట్కి చెప్పుకుంటున్నా. అండ్ ఈరోజు జగనన్న కానీ జగనన్న సైనికులైన మేమైనా కూడా 5 సంవత్సరాలు ప్రజల్లో అధికారం వచ్చాక అంతకుముందు అపోజిషన్లో 5 ఏళ్ళు వాళ్ళ కోసం ఎలా ఫైట్ చేసాం, ఇప్పుడు ఎలా అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందిస్తున్నామో ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ కోవిడ్ సమయంలో రాష్ట్రానికి జగన్ గారు, నగిరికి నేను చేసినంత సర్వీసు ఎవ్వరు చేసి ఉండరు. కాబట్టి ఈ ప్రజలు కానీ అఫీషియల్స్ అందరికీ కానీ మా మీద గౌరవం ఉంది, అభిమానం ఉంది. అందరూ కూడా మాకు ఓటేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.